guys, good morning. So I'm back with another video. ఇది కొంచెం డిఫరెంట్ వీడియో, ఎందుకంటే ఇట్లాంటి వీడియో ఫస్ట్లో ఎప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి అండ్ ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను విత్ లాట్స్ ఆఫ్ వర్క్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. మీకు అవి చూపిస్తూ చేద్దామని అనుకున్నాను. నేను ఇప్పుడే లేచాను, టైం వచ్చేసి 11:42 అయింది. 9కి లేచాను. 9కి లేచి ఇంకా బెడ్ మీదే ఉండి ఇప్పుడు బెడ్ దిగాను అనమాట. సో ఎందుకంటే నిన్న వచ్చాను ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి, చాలా టయర్డ్ అయిపోయాను. సో అందుకే ఇప్పుడు లేచాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం చేయాల్సింది బ్రషింగ్ అండ్ వాటర్ తాగడం. సో లెట్స్ సీ హౌ దిస్ డే ఎండ్స్. ఏమేం పనులు చేస్తాను, ఏమేం వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఐ జస్ట్ వాంట్ టు డూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's go for brushing. పొద్దున్నే పార్సల్స్ వస్తే అసలు ఆ నిద్ర డిస్టర్బ్ అవుతుంది నాది, కానీ పార్సల్స్ ఆర్ లవ్ కదా. సో నాకు పార్సల్స్ వచ్చాయి. లెట్స్ ఓపెన్ దెమ్. ఇవి ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఈ 3 ట్రై చేసా, చాలా బాగుంటాయి. సో చూపించలేదు కానీ వేసుకొని ట్రై చేశాను, ఇంకా ఉంచేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే లంచ్ చేద్దాము. లంచ్ చేసే ముందు కొంచెం సేపు ఒక వీడియో ఉంది ఎడిట్ చేసేది షార్ట్ కోసం, ఆ షార్ట్ ఎడిట్ చేస్తా. వన్ మోర్ థింగ్, నేను నిన్న పింపుల్ ప్యాచ్ పెట్టుకున్నాను అనమాట. సో నాకు పెద్ద పింపుల్ అయింది. కరెక్ట్గా ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనకు పింపుల్స్ వస్తాయి. సో పెద్ద ప్యాచ్ పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేస్తున్నాను అనమాట ఆ ప్యాచెస్ గురించి, పింపుల్ ప్యాచెస్ గురించి. అది కంటిన్యూ చేస్తాను. సో ఇది తీసేసిన తర్వాత చూద్దాం ఎంత హీల్ అయింది, పస్ లోపల పోయిందా లేదా. లెట్స్ సీ. ఇప్పుడే తీసేసా, దీంట్లో ఉన్న పస్ అంతా వచ్చేసింది, దీనికి అంటుకుంది మొత్తం. సో పస్ వచ్చేసింది కాబట్టి తొందరగా హీల్ అవుతుంది. యాక్చువల్లీ పింపుల్ ప్యాచెస్ రియలీ వర్క్స్ అనమాట. నేను ముందు కూడా ట్రై చేశాను, బట్ ఇప్పుడు పెద్ద పింపుల్ ఉంది. పెద్ద పింపుల్ ఉన్నప్పుడు ట్రై చేయడం ఫస్ట్ టైం. సో చాలా పస్ ఉండే నిన్న, అందులో నుంచి పస్ అంతా పోయింది. చూద్దాం రేపు ఎల్లుండి వరకు మొత్తం హీల్ అయిపోతుందా లేదా అని. ఈరోజు మళ్ళీ ఒకటి వేసుకుంటాను. ఒక పింపుల్ ప్యాచ్ మీద ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే విల్ గో హ్యావ్ లంచ్. అంటే లంచ్ అయిపోయిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేను కాబట్టి జస్ట్ వాటర్ తాగాను, చియా సీడ్స్ వాటర్. సో ఆకలి వేస్తుంది. సో లెట్స్ గో హ్యావ్ సమ్ లంచ్. జస్ట్ హ్యాడ్ మై లంచ్. ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తాను. స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి. ఐ గాట్ డ్రెస్డ్. ఏం లేదు, ఇట్లా సింపుల్ టాప్ అండ్ ప్యాంట్స్ వేసుకున్నాను. మేకప్ అదంతా ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ పెట్టుకొని సన్ స్క్రీన్ పెట్టుకొని పోదాం అనుకుంటున్నాను బయటికి, అంతే. ఏవి కొత్తగా వాడిన బాక్స్లోనే వాడతాను అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మంచిగా బాక్స్ తీసేస్తా. నెక్స్ట్ మై గో టు మాయిశ్చరైజర్ పాండ్స్ పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, కొత్తది కొనుక్కోవాలి. ఏంటో ఇది ఇట్లా వాటర్ టు స్మెల్ గుడ్. ఐమ్ యూజింగ్ విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్. చాలే. సో అదనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం, బయటికి వెళ్తున్నాం. ఐ విల్ షో యూ వేర్ ఐఎమ్ గోయింగ్. మై బేసిక్ అవుట్ఫిట్. ప్యాంట్ మంచి లేదంటే వేరే ప్యాంట్ వేయించింది మా మమ్మీ. ఓకే బాయ్. సో ఐ జస్ట్ స్టార్ట్. ఇంటికి వెళ్ళి వచ్చే వరకు వర్షం పడకూడదని కోరుకోండి, నేను కూడా అదే కోరుకుంటున్నా. ఆల్రెడీ సన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. నాకు ఒక మంచి అలవాటు నేర్పింది ఏంటంటే, కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా మాస్క్ పెట్టుకుంటాను అనమాట.
మాస్క్ పెట్టుకోకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో నేను కోవిడ్ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా. యాక్చువల్లీ బాగా అలవాటైంది. మాస్క్ లేకపోతే బయట కొనుక్కొని మరీ పెట్టుకుంటాను అనమాట కంపల్సరీగా. ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నా, వ్లాగ్ చేస్తున్నా కాబట్టి తీసేసా. సో నాకు ఇట్లా పబ్లిక్లో వ్లాగ్ చేయడం అంటే చాలా షై. మామూలుగా వీడియో రికార్డ్ చేస్తా, కానీ మాట్లాడడం అయితే అమ్మో అస్సలు మాట్లాడలేను. ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నా. ఎవరైనా సడన్గా నా పక్క నుంచి ఎవరైనా పాస్ అయ్యారనుకో కెమెరా ఆఫ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతా అనమాట. అది దానికి 2 ప్యాంట్స్ తీసుకున్నా, ట్రై చేద్దాం. అసలు ఐఎమ్ నాట్ షూర్, నాకు ఇక్కడ కలెక్షన్ ఏం నచ్చలేదు. ఇవి రెండు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను, చూద్దాం. ఏవి నచ్చలేవు. సో టైం వేస్ట్ చేసుకోకుండా షాప్ బయటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక పని కాకపోతే ఇంకో పని అది అవ్వదన్నమాట. మన అందరికీ ఎక్స్పీరియన్స్ కదా అది. సో వ్యాక్సింగ్కి వచ్చా అనమాట. నేను యూజువలీ హ్యాండ్స్కి వ్యాక్సింగే చేపిస్తాను. సో వ్యాక్సింగ్ అండ్ ఐబ్రోస్ జస్ట్ షేప్ చేయించడానికి వచ్చా. దిస్ ఈజ్ మై సెకండ్ విజిట్ టు దిస్ సలూన్. ఫస్ట్ టైం బాగా చేసేది, ఫస్ట్ టైం వ్యాక్సింగ్కి వచ్చా. సో చూద్దాం. ఇప్పుడు 10 minutes వెయిట్ చేయమని చెప్పారు. నాకు నిద్ర వస్తుంది. యాక్చువల్లీ నేను ఐబ్రోస్ చేయించుకోవడం రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట. చేయించుకోవడం అంటే మొత్తం ఏం చేయించుకోను, జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రాస్ తీయించుకుంటా పైన కింద. నేను కూడా ఇంట్లో తీయించుకుంటా అప్పుడప్పుడు. బట్ ఎక్కడన్నా ఒకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇట్లా పార్లర్కి వస్తాను అనమాట. అప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి కదా. సో హోమ్ అమ్మాయిలకి చాలా పెయిన్ఫుల్ థింగ్స్ ఉంటాయి లైఫ్లో. వ్యాక్సింగ్ ఇట్లాంటివి అయితే చాలా పెయిన్, చెప్పక్కర్లేదు. నాకు ఇట్లా వ్యాక్సింగ్ చేయించుకుంటున్నప్పుడు ఇట్లా బిగించుకొని కూర్చుంటా అనమాట, అంత పెయిన్ వస్తుంది. సో ఐ షో యూ మై హ్యాండ్స్ నౌ. ఆల్వేస్ గో విత్ రీకా వ్యాక్సింగ్, ఎందుకంటే రీకా ఈజ్ గుడ్. ట్యాన్ని కూడా తీసేస్తుంది. అందుకే నార్మల్ వ్యాక్సింగ్ కన్నా రీకా కొంచెం కాస్ట్లీ. బట్ నేను ఎప్పుడు రీకానే చేయించుకుంటాను అనమాట. నాకు మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది, బట్ నో, అంత ఓపిక అస్సలు లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే, మనం షాపింగ్ ప్లాన్ ఎట్లాగో ఫెయిల్ అయింది కాబట్టి నేను ఇక్కడనే సార్ట్ చేసుకోవాలన్నమాట. కుదిరితే రేపు కావాల్సినవి తీసుకుంటా. సో ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అవుదాం. అయిన తర్వాత ఐ విల్ హ్యావ్ మై ఈవినింగ్ కాఫీ. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఓకే వెయిట్, టైం చూడాలంటే ఒక వాచ్ ఉండదు కదా ఈ రోజులో. అయ్యో ఓకే గైస్, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అయింది. ఇంకా నేను కాఫీ తాగేసి ఇంకా మిగతా థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫేస్ వ్యాక్సింగ్ చేద్దాం అనుకున్నాను నేను. సో చూద్దాం, కొంచెం సేపు ఇప్పుడే వచ్చా కదా, రిలాక్స్ అయ్యి కాఫీ తాగి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. I don't know if this video is gonna be interesting or not. This is my day in life అనమాట. ఈరోజు అట్లా నావి పనులు అంతే అట్లుంటాయి అనమాట. అంటే పద్ధతిగానే లైన్గానే చేస్తాను, బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్ని అవ్వవు అంతే. ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతాం. జస్ట్ చేంజ్ మై అవుట్ఫిట్. సో మొన్న రక్షాబంధన్ అయింది కదా, నేను ఒక 10 years తర్వాత ఒక అన్నకి రాఖీ కట్టాను అనమాట. అప్పట్లో కట్టేదాన్ని, తర్వాత 10 years తర్వాత మళ్ళీ కట్టాను. సో అన్న నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. వాచ్తో పాటు ఇది వచ్చిందనమాట. ఇది రాఖీ అని అనుకోకండి, ఇవి యాక్చువల్లీ సీడ్స్ అంట, ఈ వైట్ కలర్వి. సో హ్యాండ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా. నా ఐబ్రోస్ చూపించడం మర్చిపోయాను ఇందాక. ఇదిగో అనమాట, కొంచెం షేప్ చేయమని చెప్పాను అంతే. యా, ఎలా ఉన్నాయి ముందువి బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా, కొంచెం షేప్ చేస్తే నీట్గా బాగా అనిపిస్తాయి అనమాట. సో అందుకే షేప్ చేయమని చెప్పాను. అండ్ ఇంకోటి విషయం ఏం చెప్పాలి అనుకున్నాను అంటే, సో ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్ విత్ మై ఫ్రెండ్స్. ఆ ప్యాకింగ్ కూడా నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను అనమాట, వాట్ ఐ ప్యాక్ అనేది కూడా. సో
ఒక న్యాప్ తర్వాత, న్యాప్ కాదు, ఒక చిన్న క్రైయింగ్ సెషన్ అయింది. ఇట్స్ ఓకే. సో క్రైయింగ్ సెషన్ తర్వాత వీఆర్ అగైన్ బ్యాక్ టు వర్క్. అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్ ఐమ్ టేకింగ్, బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. దిస్ టైమ్ నో ట్రాలీ, నథింగ్. దిస్ బ్యాక్ ప్యాక్ ఈజ్ ఆల్ వీ హ్యావ్, ఆల్ వీ నీడ్ టు క్యారీ. సో ప్యాకింగ్ చేసుకునే ముందు ఫస్ట్ ఏమేం బట్టలు తీసుకోవాలో నేను అన్నీ ఒకసారి వేసుకుంటాను అనమాట. ఒక ప్యాంట్కి ఒక టాప్ వేసుకొని ఈ అవుట్ఫిట్ ఓకే అంటే పక్కన పెట్టుకుంటా. అట్లా ఒక 10 ప్యాంట్లు, ఒక 10 టాప్స్ తీసి అన్నీ వేసుకొని చూసి దేనికి పేరు అవన్నీ సెట్ చేస్తాను అనమాట. దాని తర్వాత అవుట్ఫిట్స్ పక్కన పెడతా, ఆ అవుట్ఫిట్స్ బ్యాగ్లో పెట్టుకుంటా. సో ఈ అవుట్ఫిట్ ఏమంటారు, టెస్టింగ్ ఉంటుంది కదా, ఏ టాప్ మీదకి ఏ ప్యాంట్, అవన్నీ నేను ఒకసారి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు అవి కూడా రికార్డ్ చేసేంత ఓపిక లేదు, నా దగ్గర స్టోరేజ్ కూడా లేదు. సో నేను అన్ని అవుట్ఫిట్స్ ఒకసారి వేసుకొని ఓకే అనుకున్న అవుట్ఫిట్స్ అన్నీ పక్కన తీసి పెడతాను. అండ్ నేను బ్యాగ్లో ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఐ విల్ షో యూ. ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. బాయ్. ద మెస్ అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్ ఐమ్ గోనా ప్యాక్ నౌ. కొన్ని బట్టలు ఇందులో ఐరన్ చేయాలి. ఇవైతే ఇట్లా కుప్ప తీసి పెట్టాను, ఇవి ఇందులో సెగ్రిగేట్ చేద్దాం. నార్మల్ ట్రాలీ అయితే ఈజీగా చేసుకోవచ్చు, బట్ ఇందులో అంటే కొంచెం కష్టం. నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడే బయట కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట, ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఇది పెడదాం. పెట్టాలో అర్థం కావట్లే, అంటే ఎంత పెట్టినా మళ్ళీ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా అని అనిపిస్తుంది. నైట్ డ్రెస్సెస్ పైన పెడుతున్నా. వెళ్ళే రోజుకి ఒక డ్రెస్ పెట్టుకోవాలి, వచ్చే రోజు ఏదో ఒకటి వేసుకుంటా. అండ్ లాండ్రీ అవన్నీ పెట్టుకోవాలి, టవల్స్ పెట్టుకోవాలి. సో స్కిన్ కేర్, మేకప్ వేసుకోవద్దు అనుకుంటున్నా. సో చూద్దాం. ఎందుకు మేకప్ వేసుకోవద్దు అని అనుకుంటున్నా, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఆగండి చెప్తా. సో ఈ టవల్ పెట్టుకుంటున్నా. ఈ లాండ్రీ అంతా ఇందులో పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. బరువేం లేదు. ఓకే, ఇంకా స్కిన్ కేర్, కొంచెం స్కిన్ కేర్ అండ్ టాయిలెటరీస్, ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవి పెట్టుకోవాలి. మార్నింగ్ గాయస్, టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. నాకు ఆల్రెడీ కొన్ని పార్సల్స్ వచ్చాయి, ఇంకొన్ని వస్తే బాగుండు అనుకుంటున్నాను. అవి కూడా వచ్చేస్తే నా పని అయిపోద్ది. అండ్ నైట్ అంతా ప్యాక్ చేసుకున్నాను. కొంచెం స్కిన్ కేర్, ఇంకా కొన్ని టాయిలెటరీస్ అవి మిగిలిపోయాయి, అవి ఇప్పుడు చేస్తాను. అండ్ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి పిలుస్తుంది, బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. గుడ్. కొంచెం వర్షం పడింది, కొంచెం. ఫస్ట్ విత్ ఎ వ్యూ. నేను బ్రేక్ఫాస్ట్ యూజువల్లీ చేయను, కానీ ఈరోజు తొందరగా లేచా కాబట్టి చేశా. పింపుల్ మ్యాచ్ ఇంకా తీయలేదు, తిన్నాక తీస్తా. బ్యాక్ అగైన్. ఇప్పుడే స్నానం చేసా ఫ్రెష్గా. సో ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, ఇవన్నీ బ్యాగ్లో పెట్టాలి. కొన్ని బట్టలు ఐరన్ చేసా, ఇంకా మిగతా అవన్నీ ప్యాక్ చేయాలి. సో లెట్స్ ప్యాక్ నౌ. సో టాయిలెటరీస్, మేకప్ కాదు కానీ జస్ట్ స్కిన్ కేర్ బ్యాగ్, టవల్, బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నా. సో ఎలక్ట్రానిక్స్ పెండింగ్. ఫస్ట్ అయితే
గోర్లు తీసుకున్నాము. ప్యాకింగ్ ఈజ్ డన్. ఇంకా జస్ట్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలి, గ్యాడ్జెట్స్ పెట్టుకోవాలి, లైక్ చార్జర్, పవర్ బ్యాంక్, ఎయిర్ పాడ్స్, సంథింగ్ లైక్ దాట్. అండ్ సో వాటికి ఒక చిన్న పౌచ్ పెట్టాను, చూద్దాం దీంట్లో పడతాయో లేదో. అండ్ మిగతావన్నీ ప్యాక్ చేసేసాను అనమాట ఇందులో. అండ్ ఫుట్వేర్ వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకెళ్తున్నాను. అండ్ షూస్ కూడా ఉన్నాయి, బట్ షూస్ నా దగ్గర లేవు, ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. సో అక్కడ నుంచి తీసుకెళ్తాను షూ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యాను? యా, ఐ యాక్చువల్లీ థాట్ ఆఫ్ టేకింగ్ దిస్ పింపుల్ ప్యాచెస్, ఎందుకంటే మై పింపుల్ ఈజ్ యాక్టింగ్ సో వియర్డ్. సో పింపుల్ ప్యాచ్ పెట్టుకుందాము అక్కడ కూడా అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ పింపుల్ ప్యాచ్ విత్ మీ. అండ్ ఐ హ్యావ్ ప్యాక్డ్ ఆల్ మై టాయిలెటరీస్, బాడీ కేర్, స్కిన్ కేర్, మేకప్ ఏమీ తీసుకెళ్ళట్లేదు. సో ఇంకా అంతే. ఒక రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకోవాలి, పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ ప్యాక్లో సో ఇది తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా మర్చిపోయానా? అంతే. యాజ్ ఆఫ్ నౌ అన్నీ పెట్టుకున్నాను. ఒక నాప్కిన్ ఉండడం బెస్ట్ కదా. అండ్ ఒక స్కార్ఫ్ కూడా తీసుకెళ్తాను. పవర్ బ్యాంక్ చార్జ్ పెట్టాను. సో అలా అనమాట. దిస్ ఈజ్ మై బ్యాక్ ప్యాక్. ఐఎమ్ ఆల్ సెట్, నాట్ రెడీ. బ్యాగ్, క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐ హోప్ నేను అన్నీ తీసుకెళ్తున్నానని అనుకుంటున్నా. సో యా, ఓకే, ఐ షుడ్ క్యారీ అ మాస్క్. wherever I go, I carry my mask with me. I'm going to Akila's place. ఈరోజు కొంచెం షాపింగ్ అట్లా ఉంది, ఈరోజు చేసి రేపు మేము వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే అఖిల దగ్గరికి వెళ్తున్నాను. అండ్ యా, మై అవుట్ఫిట్. మిర్రర్ ఎంత చండాలంగా అయింది.